ఈ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో, ఈ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో అది ఫేక్, మేము దాన్ని అంగీకరించము. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డినో, వైవి సుబ్బారెడ్డినో, భూమాన కరుణాకర్ రెడ్డినో ఇరికించడానికి చేసినటువంటి ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం అనేసి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు వైసీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి. ఇదే ప్లేస్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, గత ప్రభుత్వం చంద్రబాబు అయినా వాళ్ళు కూడా ఆబ్వియస్లీ రాజకీయ నాయకులు ఎవరు కూడా తాము చేసిన తప్పులను యాక్సెప్ట్ చేయరు. అవతల వాళ్ళు కూడా స్ట్రాంగ్ ప్రూఫ్స్ తో దాడి చేస్తున్నారా, ఆరోపణలు చేస్తున్నారా లేదనేది ఒక సామాన్య వ్యక్తిగా మనం కూడా చెక్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి యొక్క పాయింట్ ఏంటంటే, మీరు 2 నెలలుగా ఏం చేస్తున్నారు, ఇప్పుడే ఎందుకు దీన్ని తెర మీద తీసుకొచ్చారు, మాకు ఏమాత్రం సంబంధం లేదు. వైవి సుబ్బారెడ్డి 45 సార్లు స్వామిమాల వేసుకుని సూపర్ స్వామి అంట, యాక్చువల్ గురుస్వామి, వెళ్ళొచ్చారు. ఇట్లాగా ఆయన చంద్రబాబు నాయుడు ఏమో మొత్తం జగన్మోహన్ రెడ్డి హిందూయిజం బస్ పట్టించేశాడు. ఆ టైప్ లో వీళ్ళు దానికి తగ్గట్టు టీడీపీ వాళ్ళు మరి బీజేపీ ఐటీ సెల్లో కానీ ట్విట్టర్లో కూడా ఒకే తల్లి అందరి తల్లులకి హెల్త్ బాగాలేదు అన్నట్టు అందరూ పెయిట్ ట్వీట్లు వేస్తున్నారు. చాలా స్పష్టంగా వీళ్ళు దొరికిపోయారు, వాళ్ళు దొరికిపోయారు. అయితే ఈ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి యొక్క వెర్షన్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే, ఒకటి మాత్రం నాకు నచ్చినటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఫైనల్ గా ప్రెస్ మీట్ పెడుతున్నారు. అబ్బా, ప్రతి దాని మీద జనాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. సీఎం గా ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టిన పాపని పోల. గతంలో చంద్రబాబు నాయుడు కూడా అడపదడప పెట్టేవారు తప్ప ఇంత యాక్టివ్ గా పెట్టాలి. అంటే జనం మొన్న ఎలక్షన్ లో వీళ్ళిద్దరికి, అండ్ వీళ్ళిద్దరంటే కూటమి జనాలకైనా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కైనా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకళ్ళు గెలుపు ఒక ఓటమి ఇచ్చినా ఇద్దరికి సమానంగా ఒకటి ఇచ్చారు. అదేంటంటే భయం ఇచ్చారు. జనాలకి బయటకు వచ్చి సమాధానం చెప్పకపోతే జనం చాలా కోపడతారు అనేటువంటి భయాన్ని ఇచ్చారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కైనా జగన్ కైనా. దాంతో వీళ్ళు బయటకు వచ్చి ముందు మాట్లాడుతున్నారు. ఇది ఒక ప్రజాస్వామ్య దేశానికి చాలా బేసిక్ ఇంగ్రీడియంట్. ఇక్కడ నుంచి బోల్డ్ స్టెప్పులు ఉంటాయి మళ్ళీ. సో ఇది బేసిక్ ఇంగ్రీడియంట్. అందుకే నేను ఎప్పుడు మోడీని, రాహుల్ గాంధీ, నేను ఎస్పెషల్లీ మోడీని క్రిటిసైజ్ చేస్తుంటా. యాజ్ ఏ పిఎం ఆయన ఈరోజు క్వశ్చన్స్ తీసుకోరు. జస్ట్ అట్లా వచ్చేసి ఆయన అనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతారు. కంప్లీట్లీ అసలు వరస్ట్ మెంటాలిటీ అనమాట. ఆ ప్లేస్ లో రాహుల్ గాంధీ ఉన్నా అదే వర్తిస్తుంది. రేపు ఒకవేళ ఆయన పిఎంఐ అట్లా చేసినా కూడా మనం ఖండిస్తాం. అదంతా వేరే టాపిక్. అయితే జగన్మోహన్ రెడ్డి వెర్షన్ ఏంటంటే, అక్రిడియేషన్ ఏదైతే మనకి టెస్టింగ్ అనేది లేకపోతే బేసిక్ వెరిఫికేషన్ ఉంటుందో అది ట్యాంకర్స్ వచ్చిన ప్రతిసారి జరుగుతుంది. అందులో శాంపుల్స్ తీసుకుంటారు, చెక్ చేస్తారు, బాగాలేకపోతే వెనక్కి పంపించేస్తారు. ఇట్లాగా చంద్రబాబు నాయుడు హయాంలో 12 ట్యాంకర్లు, జగన్మోహన్ రెడ్డి హయాంలో 18 ట్యాంకర్లు వెనక్కి పంపించేసిన ట్యాంకర్లే ఉన్నాయి. కాబట్టి అక్కడే టెస్టింగ్ జరుగుతుంది కదా, దాన్ని దాటి అవి లోపలికి రాలేవు కదా, మరి ఎందుకు ఒక పర్టికులర్ థింగ్ ని మీరు హైలైట్ చేస్తున్నారు అనేసి ఆయన క్వశ్చన్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఒక బేసిక్ ల్యాబ్ మాత్రమే ఉంది. టీటీడీలో అనండి, తిరుపతిలో, తిరుమలలో బేసిక్ ల్యాబ్. అది చాలా పెద్ద పెద్ద అంశాలను ఏమి బయట పెట్టదు. దీంట్లో దేని కొవ్వు వాడారు, లేకపోతే అది పాడైపోయిందా బానే ఉందా, ఇది మాత్రమే చూడగలుగుతుంది. నేను కనుక్కున్నా, కేవలం అది మాత్రమే చూడగలుగుతుంది తప్ప దీంట్లో ఏ రకమైనటువంటి ఫ్యాట్ వాడారు, దీంట్లో జంతువు మృత కణాలు వాడారా, లేకపోతే వెజిటబుల్ ఫ్యాట్ వాడారా, సోయా ఏ లెవెల్లో వాడారు, ఇవి తెలియచేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో సీఎం గా ఉన్న చంద్రబాబు కావచ్చు, మొన్న దిగిపోయిన జగన్ కావచ్చు, వీళ్ళిద్దరు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఒక డీప్ అనాలిసిస్ చేసేటువంటి ల్యాబ్ ని, ఇది ఖర్చు ₹1,00,00,000 అవుద్ది అంతే. అది టీటీడీకి ఫర్గా పెట్టుకోలేదు. ఇది వాళ్ళు చేసిన చాలా 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 పెద్ద పొరపాటు. ప్రజల తరఫున, హిందువుల తరఫున కోటాను కోట్లు సంపాదిస్తూ అక్కడ ఇచ్చేటువంటి ప్రసాదం యొక్క వాల్యూని, దాని యొక్క పవిత్రతని, దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ యొక్క క్వాలిటీని చెక్ చేయడానికి ఒక ₹1,00,00,000 ఖర్చు పెట్టి, మీకు ఏదైతే మనం ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నామో, ఈ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఏ రకమైన టెస్టులు చేశారో అలాంటి టెస్టులు మనం తిరుపతిలో పెట్టడానికి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. కోటాను కోట్లు సంపాదిస్తున్నారు టీటీడీ ప్రజల డబ్బుతో, దేవుడి సొమ్ముతో. మరి అట్లాంటి దాంతో ఒక్కటి కూడా వీళ్ళు ఇప్పటి వరకు పెట్టలేదు. సో అక్కడ ఇద్దరిది తప్పు చాలా క్లియర్ కట్ గా మనకు దొరికిపోయారు. వాళ్ళిద్దరు పెట్టుకోవాలి. మరి అంత డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఎక్కడికో టెస్టులు చేయించడం ఏంటి? సో అది చేయించలేనంత అలాంటి మళ్ళీ ఎత్తరు. చంద్రబాబు, జగన్ ప్రెస్ మీట్లు పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు, ఆ ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వం అంటారు కానీ ఎక్కడా కూడా ఇలాంటి నిజాలు బయట పెట్టేటువంటి ప్రయత్నం చేయరు. సో అదొక తప్పు ఇద్దరు చేసింది. ఇంకొకటి ఏంటంటే, ఆ ఏదైతే ఏఆర్ ఫుడ్స్ ఉందో, ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నెయ్యిలోనే ఈ జంతువులు, పంది కొవ్వు కానీ, కౌ టాలో కానీ, ఇవన్నీ కూడా బీఫ్ టాలో కానీ ఇవన్నీ దొరికాయి, స్పష్టంగా దొరికాయి. అయితే ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది ఎప్పుడు వచ్చింది తెర మీదకి? మార్చ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మార్చ్ లో టెండర్లు పిలిస్తే మే 8వ తారీఖు నుంచి వాళ్ళు టెండర్ ఓకే మొదలెట్టారు. అంటే మే 13 ఎలక్షన్, జూన్ 4వ తారీఖు వరకు జరిగిన ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డిని మేము బాధ్యతగా మాట్లాడతాం సామాన్యులం.
జూన్ 16, 13 ఎప్పుడో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి అక్కడి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మేము క్వశ్చన్ చేస్తాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. మేము అసలు మొహమాటం అయితే పడం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అవన్నీ అయినాయి. అంటే ఆయన కన్సర్న్‌లోనే జరిగాయి. ఆయనే పనిగట్టుకొని చేశాడు నేను అంట్ల. అత్యంత చీప్ రేట్‌కి 300 నుంచి 311 నుంచి 411 వరకు ఒక కేజీ నెయ్యిని సరఫరా చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విపరీతమైనటువంటి చీపెస్ట్ లెవెల్ ఆఫ్ నెయ్యిని ఇస్తున్నారు వాళ్ళని అర్థం. ఎందుకు అంత తక్కువగా అసలు ఇవ్వరు. ఛాన్సే లేదు. అంటే తెర వెనక కమిషన్ల కోసం ఈ ప్రభుత్వం అనే కాదు. అంతకుముందు ప్రభుత్వాలు చేసి ఉండొచ్చు కూడా ఇప్పుడు బయటపడింది కాబట్టి మనం వీళ్ళని అంటున్నాం అంతే. తెర వెనక కమిషన్ల కోసం ఏఆర్ ఫుడ్స్ అనే వాళ్ళకి ఇచ్చారనేది స్పష్టంగా బయటపడుతుంది. దాంట్లో ఏం కలిపారు? వంకాయ కలిపారా? మెంతులు కలిపారా? లేకపోతే కుంకుడుకాయలు కలిపారా? వదిలేయండి. ముందు వీళ్ళు కక్కుర్తిగొట్టు కమిషన్ల కోసం ఇది చేశారు అనేది డెఫినెట్లీ బయటపడింది. సో బయటపడినప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటది కదా! ఇమ్మీడియేట్ గా ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ అనేది మే 8వ తారీఖు నుంచి మొదలెట్టింది. వీళ్ళు అధికారంలోకి వచ్చి కొత్త ఈఓ వచ్చి దాని మీద నాణ్యతా ప్రమాణాల మీద క్వశ్చన్స్ వచ్చి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్టులు చేశారు దాని మీద. ఫస్ట్ వెజిటబుల్ ఫ్యాట్ రిలేటెడ్, సోయా వీటికి సంబంధించినటువంటి మీకు సరైన మోతాదులో ఉన్నాయో లేదో చెక్ చేశారు. ఇవన్నీ చెక్ చేసినప్పుడు 20% అంటే దాదాపు 98% ఉండాల్సినటువంటి క్వాలిటీ నెయ్యి 20% మాత్రమే కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా రకరకాల దాని టేస్ట్ మారిందని, నూనెలాగా ఉంటుందని అప్పుడు దాన్ని డైరీకి పంపించారు. ఏదైతే మనకు మొన్న రిజల్ట్ వచ్చిందో డైరీ డెవలప్మెంట్ బోర్డ్ నుంచి ఆ రిజల్ట్‌కి పంపించారు. దాని రిజల్ట్ ఒక వారానికో, 2 వారాలకో వచ్చింది. దాన్ని బయట పెట్టారు. చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందనేది. అట్లాగని ఆయన్ని బ్లేమ్ చేసేయడం కాదు ఇక్కడ పాయింట్. కమిషన్ల కక్కుర్తి కోసం అఫీషియల్స్ చేశారా? రాజకీయ నాయకులు చేశారా? గత సీఎం చేశారా? అనేది ఇక్కడ క్వెషన్. ఆ ప్లేస్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ప్లేస్‌లో ఇప్పుడు చంద్రబాబు ఉన్నా ఇదే రకమైనటువంటిది అప్లై అవుతది. దీని గురించి అంత నానా యాగి చేసేసి దాని గురించి ఏదో జనాల్ని కన్ఫ్యూజ్ చేసేసి వీళ్ళ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది అబ్బా ప్రభుత్వం వచ్చి. 100 రోజుల్లో ఏం ప్రభుత్వ వ్యతిరేకత వచ్చేస్తదని, 100 రోజుల్లో ఏం పథకాలు పెట్టలేదని జగన్ తిరగబడిపోతారు. జనాలు ఎప్పుడైనా ఓటేసినప్పుడు జగన్ కేసి గెలిపించినా, చంద్రబాబు కేసి గెలిపించినా, రేవంత్ రెడ్డి కేసి గెలిపించినా, కేసీఆర్ కేసి గెలిపించినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు. ఏడాది కూడా అవ్వల. అప్పుడే ప్రజా వ్యతిరేకత బీభత్సంగా ఏం వచ్చేది. మహా అయితే ఇంత స్టార్ట్ అవుతది. ఫేవర్ అయినా ఇంత స్టార్ట్ అవుతుంది. ప్రజలు ఎప్పుడైనా జగన్ కోటేసినా, చంద్రబాబుకి వేసినా, రేవంత్‌కి వేసినా, కేసీఆర్‌కి వేసినా కొన్నాళ్ళు ఆగుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్షాలు. ఆ ప్రతిపక్షంలో రేవంత్ అన్న ఉండొచ్చు, చంద్రబాబు అన్న ఉండొచ్చు. అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 2 సంవత్సరాలైనా టైం ఇస్తారు. తాము ఎంచుకున్నటువంటి ఓటు ఏదైతే ఉందో తమ చాయిస్ కదా! చంద్రబాబు సీఎం అవ్వడం, జగన్ సీఎం అవ్వడం వాళ్ళ చాయిస్. వాళ్ళ చాయిస్‌ని వాళ్ళు వెంటనే ఎందుకు రిజెక్ట్ చేసేసుకుంటారు? ప్రతిపక్షాలు ఈ రకమైనటువంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీ మార్చుకోవాలి ఒకటి. రెండోది వాళ్ళు పథకాలు ఇవ్వలేకపోతున్నారని దానికోసం ఇది డైవర్ట్ చేశారని అసలు చాలా కంప్లీట్‌లీ నాన్‌సెన్స్. మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్‌ని బయట పెట్టమని ఆ బై ఆహ్, ఆ రిపోర్ట్ పేపర్ పట్టుకొని దాంట్లో ఉన్నటువంటి అంశాల మీద సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ ప్లేస్‌లో ఎవరున్నా సరే ప్రతిపక్షం. ఆయన టైంలో జరిగిందంటున్నారు కాబట్టి. రెండోది నాలాంటి సామాన్యుల నుంచి, మనలాంటి వాళ్ళ నుంచి మనం అడగాల్సిందేంటంటే, ఒక రిపోర్ట్ రావటం వల్ల దాంట్లో ఫాల్స్ పాజిటివ్స్ ఉండొచ్చు. ఏ రకమైనటువంటివి కూడా ఉండొచ్చు. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి ఒక 8 టాప్ ఇట్లాంటి డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్స్ ద్వారా ల్యాబ్ రిపోర్ట్‌లు చేయించండి అధికారికంగా తెప్పించండి. ఎంత అవుతుంది దానికి ఎన్ని కోట్లైనా టీటీడీ నుంచి తీసుకోండి. చేయించండి. ఏం ఖర్చు అవుద్ది దానికి. మహా అయితే అన్ని కలిపి రూ. 1,00,000 అవుద్ది. శాంపుల్సే కాబట్టి. చేయించండి. చేయించిన తర్వాత దాన్ని కూడా బయట పెట్టండి. అప్పుడు ప్రతిపక్షాల యొక్క నోరు మూయించండి. వాళ్ళు తప్పు చేశారు ప్యూర్‌గా అనేది మాకు చెప్పండి. అక్కడ కూడా చూపించండి. అంతేగాని ఏదైతే కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయిందో దాన్ని రాజకీయంగా మార్చుకోకండి. ఇద్దరు కూడా 2 పార్టీలు కూడా 2 పక్షాలు కూడా రాజకీయం మాత్రమే చేస్తున్నాయి టీటీడీకి సంబంధించి. జగన్ టైంలో జరిగిందనేసి వీళ్ళు, లేదు మీరేం చేశారు ఇన్నాళ్ళు అని వీళ్ళు, లేకపోతే పథకాల కోసం కవర్ చేస్తున్నారని వీళ్ళు, లేకపోతే ఈ వైవి సుబ్బారెడ్డి భూమానికి దోచిపెట్టారు అందుకే చేశాడు జగన్ అని వీళ్ళు. ఇదంతా కూడా ఏ పనికిమాలిన ఒక 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 మానభంగం కావచ్చు, ఒక హత్య కావచ్చు, ఒక దేవుడు కావచ్చు, ఒక చిన్న పిల్లల మీద ఇది కావచ్చు, చిన్న పిల్లలు తినేటువంటి గురుకుల పాఠశాలలు కావచ్చు. ప్రతి అడ్డమైనది మీకు రాజకీయమేనా? ప్రతి దరిద్రము మీకు రాజకీయమేనా? ఒక రాజకీయ నాయకుడు పార్టీ నుంచి పార్టీ మారాడు. దాని మీద చేసుకోండి. రాజకీయాలు ఎన్నో ఉన్నాయి కదా! మీ బతుకంతా రాజకీయం చేయడమే కదా! చేసుకోండి. కానీ దేవుడికి సంబంధించి రాజకీయమే. యేసుప్రభు అయినా రాజకీయమే. అల్లా అయినా రాజకీయమే. వెంకటేశ్వర స్వామి అయినా రాజకీయమే. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగితే రాజకీయమే. ఓహ్! ఇట్లా కెమెరాలు పెట్టారు స్కూల్‌లో కాలేజ్‌లోని పిల్లలు గొడవ చేస్తే రాజకీయమే. జానీ మాస్టర్ మీద జానీ మాస్టర్ ఇన్నాళ్ళు ఒక ఆడపిల్లని నాశనం చేశాడన్నా ప్రతీది రాజకీయం. ఇంకోటైతే ఎంత ఫూలిష్ అంటే ట్విట్టర్‌లో చూసి ఎంత ఫూలిష్‌గా ఉన్నారంటే జనాలు ఆశ్చర్యమేసింది.
జానీ మాస్టర్ మీద జరుగుతున్నటువంటి కాంట్రవర్సీని కవర్ చేయడానికి లడ్డు ప్రసాద్ తీసుకొచ్చారండి తెర మీదకి. అసలు బుర్ర పని చేస్తున్నారు అసలు. జానీ మాస్టర్ పోనీ ఏపీ మంత్రి వర్గంలో ఉన్నాడు, పోనీ అతను ఉంటే పోనీ చేశారని నమ్మబుద్ధి అవుతుంది. ఏదన్నా ఒక కవర్ చేశారని వీళ్ళు కవర్ చేయడానికి ప్రయత్నం చేసేవి ఎంత ఫూలిష్ గా ఉంటాయో అనిపిస్తుంది. సో రెండు పక్షాలు కూడా దీన్ని రాజకీయం చేయడం మానుకుని వీలైనంత ఎక్కువ రిపోర్ట్లు వీళ్ళు కూడా తెప్పించుకోవచ్చు. వీళ్ళ చేతిలో కూడా ఉంటుంది. లడ్డు తెప్పించుకోవచ్చు, నెయ్యి తెప్పించుకోవచ్చు. వాళ్ళకంటూ కొంత అథారిటీ ఉంటుంది. దాని నుంచి రిక్వెస్ట్ పెట్టి తెప్పించుకుని వీళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవచ్చు. వైసీపీ వాళ్ళు కూడా వీలైనంత ఎక్కువ రిపోర్ట్స్ ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి ప్రజల ముందు నిజానిజాలు బయట పెట్టాలి. ఒక్క రిపోర్ట్ దాన్ని పట్టుకున్నప్పుడు దానికి కూడా సమాధానం చెప్పాలి. అది ఒక్కటే కదా వదిలేండి అని ఎవరు అనట్లేదు ఇక్కడ. హోల్సేల్ గా జనాలు కొత్త ఎలిగేషన్స్ పడుతున్నప్పుడు ప్రతిపక్షాల నుంచి దానికి కూడా ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. ప్రభుత్వాలు కొత్త ఎలిగేషన్ చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు గతంలో ఉన్న సీఎం ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. ఇది అలాంటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి